Hello everyone, welcome to another interesting podcast from RK IT Labs. Today we have Mr. Jagadish, CEO of Crino Solutions Private Limited, which deals with IT staffing and AMS projects in ERP. Hello, good morning Jagadish garu. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చాలా రోజులకి ఈ ఆపర్చునిటీ మళ్ళీ మనము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రైట్, ఇప్పుడు కుదురుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ ఇన్ అ వీకెండ్. సార్, మీరు యూఆర్ ఇన్ టు స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్. సో కరెంట్ మార్కెట్ ఎలా ఉంది? రిక్రూట్మెంట్ ఎలా నడుస్తుంది? చాలా బాగుందండి రిక్రూట్మెంట్. అందరూ చెప్పినంత తక్కువ కాదు, ఎక్కువ కాదు. రిక్రూట్మెంట్ అయితే బాగానే ఉంది. స్కిల్ అనేది ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళ జాబ్ ఇప్పుడు 1-2 జాబులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ మార్కెట్లో చెప్పేదంతా మిత్తులానే ఉందండి. జాబ్స్ లేవు అనేది ఒక మిత్. జాబ్స్ ఉన్నాయి, కాకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా అయితే ఉంటుందో జాబ్స్ లేవు అనేది, కంపెనీస్కి కూడా రిసోర్స్ లేరు అని కంపెనీస్ కూడా రైజ్ చేస్తున్నారు వాళ్ళ వాయిస్. ఇక్కడ ఎవరి ప్రాస్పెక్టివ్ చూసుకున్నా కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్లో దే ఆర్ రైట్, మనం దాన్ని ఏమి తప్పనలేము. సేమ్ థింగ్ ఇక్కడ మార్కెట్ని మీరు ఒక విధంగా ఆలోచించాలి అనుకున్నప్పుడు 2 రకాల కేటగిరీ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ అండ్ రెండోది డొమెస్టిక్. డొమెస్టిక్లో జాబులు చాలా ఉన్నాయి. గ్లోబల్లో జాబులు లేకపోవడానికి రీజన్ ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళిపోయి హెవీ కాంపిటీషన్ క్రియేట్ అవ్వడం వల్ల జాబ్స్ మార్కెట్ తక్కువగా అనిపిస్తుంది. యూఎస్ మార్కెట్, మీరు కూడా యూఎస్ మార్కెట్లో ఉన్నారు, మీకు తెలుసు ఎలా నడుస్తుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. టఫ్గా ఉంది. బట్ ఇక్కడ ఇండియన్ మార్కెట్ వచ్చేటప్పటికి చాలా బాగుంది మార్కెట్ ఉండడానికి, బట్ రిసోర్స్ లేరు. అచ్చా, యూ మీన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ యు నాట్ ఏబుల్ టు ఫైండ్ ది రైట్ రిసోర్స్ లేరు. ఓకే, కారణం ఏదంటారు? ఎందుకు యు నాట్ ఏబుల్ టు ఫైండ్ ది క్యాండిడేట్? ఇక్కడ 2 రకాలు ఉందండి. మనము ఇది ఎవరిని తప్పుపట్టడం అనేది కాదు, స్కిల్ గ్యాప్. ఓకే, మేజర్గా ఇక్కడ స్కిల్ గ్యాప్ అనేది ఇక్కడ మనకు బాగా కనపడుతుంది. ఓకే, ఇండస్ట్రీకి ఏం కావాలి, కంపెనీకి ఏం కావాలి అనే స్కిల్ని మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, జావా అంటే నేను కోర్ జావా ఒకటే చేస్తానని వాడు ఇంతకుముందు కోర్ జావా ఉండేవాడు, స్ప్రింగ్ సపరేట్ ఉండేవాడు, ఫ్రంట్ ఎండ్ సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్, ఫ్రంట్ ఎండ్ సపరేట్ ఒకప్పుడు ఉండేవాడు. నౌ ఇట్స్ ఫుల్ స్టాక్. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే 3 జాబ్స్ వచ్చేసి ఒకే జాబ్లో ఒక జాబ్ చేస్తున్నారు. అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది, మళ్ళీ ఏ ఇంటిగ్రేషన్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఒక జాబ్స్ లేవు, జాబ్స్ రావట్లేదు. అంటే జాబ్ ఉంది. ఎప్పుడు జావా క్యాండిడేట్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటే రెడీగా ఆపర్చునిటీ ఇవ్వడానికి ఉన్నారు. బట్ ఏఐ వల్ల జాబ్ పోతుందని మీరు చాలామంది రైజ్ చేస్తుంటారు, వాయిస్ రైజ్ చేస్తుంటారు. ఏఐ వల్ల జాబ్ పోవట్లేదండి, ఏఐ నేర్చుకున్న వాడి వల్ల జాబ్ పోతుంది మనకు. అచ్చా, ఏ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు దే రీప్లేసింగ్ ది పీపుల్ వితౌట్ ఏఐ నాలెడ్జ్. కరెక్ట్. నార్మల్ జావా డెవలపరు జావా ప్లస్ ఏఐ ఉన్నవాడికి వస్తే జావా ప్లస్ ఏఐ వాడికి జాబ్ ఇవ్వడానికి కంపెనీ వాళ్ళకే ప్రిఫర్ చేస్తారు. రైట్. దట్ మీన్స్ ఓన్లీ నాకు జావా ఒకటే వచ్చు, నేను ఏఐ నేను నేర్చుకోలేను, మీరు నేర్పిస్తే నేర్చుకుంటా అంటే కష్టం. ఓకే, సో కంపెనీస్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇన్వెస్టింగ్ ఆన్ లెర్నింగ్. కరెక్ట్ సార్. ఒకప్పుడు లాగా కంపెనీ నాట్ పుట్టింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్వెస్ట్, దే నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ ద లెర్నింగ్. ఇట్ విత్ ఇండివిజువల్ వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ పైన ఫోకస్ పెట్టాలి, కెరీర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టాలి. అప్ స్కిల్లింగ్ అనేది ప్రతిరోజు ఉండాలి. కరెక్ట్. మార్కెట్ ఒక రోజు ఉన్న మార్కెట్ ఒక రోజులా ఉండట్లేదు. ఇవాళ నేను మా ఫాదర్ సైకిల్ మీద ఉన్నాడని చెప్పి ఈరోజు నేను సైకిల్ కొనుక్కొని అక్కడి నుంచి తర్వాత కారు కొనుక్కోవాలంటే అవ్వదండి. ఇవాళ డైరెక్ట్ కార్ నేర్చుకుంటేనే సైకిల్ నేర్చుకోవాలి, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు ఆగిన తర్వాత కార్ నేర్చుకోవాలంటే అయ్యేది కాదు. సిచ్యువేషన్స్ అనేవి. సో మార్కెట్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇఫ్ యూ నాట్ అడాప్టబుల్, ఇఫ్ యూ నాట్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్, దెన్ యుల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది 100-200% రైట్. ఇవాళ రోజున మీరు స్కిల్ అడాప్టబిలిటీ లేకపోతే అవుట్ ఆఫ్ ది మార్కెట్. సార్, మీరు స్కిల్ గ్యాప్, యూఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్ గ్యాప్ ఎక్కడ ఉంది? కాలేజ్లో ఉందా, కంపెనీస్ లెవెల్లో ఉందా? ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి స్కిల్ గ్యాప్. మీరు ఏ సెగ్మెంట్కి తీసుకున్నా కూడా ఆ సెగ్మెంట్లోకి స్కిల్ గ్యాప్ కనపడుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కోర్ జావా క్యాండిడేట్ లేటెస్ట్గా వచ్చిన ఏఐని అడాప్ట్ చేసుకోకపోయినా దట్ ఈస్ కాల్డ్ స్కిల్ గ్యాప్. రైట్. సేమ్ వే కాలేజ్ లెవెల్లో నాకు డేటా స్ట్రక్చర్స్, మీరు ఒక బీటెక్ స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళ సబ్జెక్టులు ఏంటున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి అవుతున్నారు. మేము డైలీ ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. మేము రిసోర్స్ని చాలామందిని ప్రతిరోజు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. కీప్ ఆన్ టచ్ బేసిస్లో వస్తుంటారు, నాకు ఆ జాబ్ ఈ జాబ్ అని చెప్పేసి చూస్తుంటాం. వాళ్ళు రెజ్యూమేస్ తీసుకొస్తుంటారు. మీరు ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళలో. ఫస్ట్ మేము అడిగే క్వశ్చన్, మీ కాలేజీలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే ఈ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారండి. దే ఆర్ స్టిల్ ఇన్ డేటాబేస్ అంటారు. డేటాబేస్ అంటే ఏంటి? నో ఐడియా.
ఈ తప్ప ఎవరిది? స్టూడెంట్స్దా, కాలేజ్దా, పేరెంట్స్దా? ఇక్కడ మూడు రకాలండి. పేరెంట్స్ని ఇక్కడికి అప్పుడే తీసుకురాలేము. పేరెంట్స్ కన్నా ముందు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఒకటి, కాలేజ్ సైడ్ నుంచి ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్స్ అనేవి ఆగిపోతున్నాయండి. మేబీ వాళ్ళు మేము చేస్తున్నామని చెప్తున్నారు, మాకు ఇంతమంది ప్లేస్మెంట్ అయ్యారని చెప్తున్నారు. బట్ ఎక్కడ అయ్యారనేది వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకొని, స్పాట్ ఎనాలిసిస్ చేసుకోగలిగితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ కాలేజ్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసలు మార్కెట్ థ్రెట్స్ ఎలా ఉంది, వీటిని ఐడెంటిఫై చేసుకోగలిగితే వాళ్ళు దే విల్ గెట్ మోర్ ప్లేస్మెంట్స్ విత్ బెటర్ ప్యాకేజెస్, బెటర్ ప్లేస్మెంట్ ఫర్ ది స్టూడెంట్స్. అంటే మీరు చెప్పేది ఫ్యాకల్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మీరు చూస్తే ఎవ్రీ 3 months కొత్త టూల్స్ వస్తున్నాయి మనకు. ఎగ్జాక్ట్లీ మన కరికులం చూస్తే అవుట్డేటెడ్. లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి ద సేమ్ కరికులం. సో ఇట్స్ నాట్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. కరెక్ట్. ఎన్సీఆర్టీ అంటున్నాం, ఎన్సీఆర్టీ నుంచి న్యాక్ అంటున్నాం. న్యాక్ సర్టిఫైడ్, న్యాక్ ఏ+++ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ప్లేస్మెంట్స్ తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉన్నారు వాళ్ళు. చాలా కష్టంగా ఉన్నారు. పాపం ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ బాధ కాదండి. వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఒక స్టూడెంట్ అనేవాడు కాలేజీకి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళకపోయినా, అయిపోయినా వాళ్ళు ప్లేస్ చేయాల్సిన బాధ్యత ప్లేస్మెంట్ ఆఫీసర్ మీద ఉంటుంది. కానీ ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కూడా వీళ్ళని ఎంత ట్రైన్ చేసినా, ఎంత ఇది చేయాలని చెప్పి చూస్తున్నా కూడా స్కిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతున్నారండి. అదొక బిజినెస్గా చూస్తున్నాం తప్పించి గ్యాప్ని అడ్రస్ చేయట్లేదు. తీసుకోండి మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పెషల్ ట్రైనింగ్స్ పెట్టండి, ఇంకోటి పెట్టండి. అసలు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇయర్ మీరు ఏం హైర్ చేయబోతున్నారు మార్కెట్లో. ఈ ఇయర్ కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ కానీ లేదంటే యూనివర్సిటీ కానీ ఒక చిన్న బ్రిడ్జ్ క్రియేట్ ఇంతకుముందు ఉండేదండి. జవహర్ నాలెడ్జ్ కేంద్రం, జేకేసీ నాలెడ్జ్ సెంటర్ అని ఉండేది. Now JKC centers are gone. Skill development is came. But skill development, how many they are posting up, these many people are upskilled, but how many are in job? How many are in job? పాపం వాళ్ళు కూడా 3 months ఎక్కడో చోట పెట్టుకోండి సార్, మాకు గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంది, కాలేజీ నుంచి ప్రెజర్ ఉంది, 3 months తర్వాత మీ ఇష్టం ఉంచితే ఉంచుకుని లేకపోతే పంపించేసేయండి. వాట్ ఈస్ దిస్? సో సార్ మీరు యాజ్ అండ్ స్టాఫింగ్ ఫర్మ్, హౌ డు యూ ప్రాసెస్ ద రెజ్యూమీస్ అండ్ హౌ డు యూ ఫిల్టర్ ది ప్రొఫైల్స్? మీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎస్, డెఫినెట్లీ. ఇక్కడండి మాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మా జాబ్ డిస్క్రిప్షన్లో మేము ఏవైతే టెక్నికల్గా చూస్తామో, టెక్నికల్ విల్ గివ్ 60% ఆఫ్ ది ప్రయారిటీ అండి. ఓకే. దెన్ 10% ఆఫ్ ది ప్రయారిటీ ఫర్ ఇస్ అటైర్, హౌ హీ కేమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, వాట్ ఈస్ హిస్, ఇన్ ఫేస్ టు ఫేస్ ఆర్ ఎల్స్ ఇన్ జూమ్ ఆల్సో పీపుల్ విల్ కమ్ ఇర్రెగ్యులర్ డ్రెస్సెస్. ఇంటర్వ్యూ ఎటికెట్స్ ఫాలో అవ్వట్లేదంటారు. ఇంటర్వ్యూ ఎటికెట్స్, వాట్ ఈస్ ఇంటర్వ్యూ ఎటికెట్స్ ఆల్సో దే డజంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చెప్పడం లేరు. ఓకే. ఒకప్పుడు మీరైనా నేనైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే we prepared. Yes, we prepared at least at least 1 hour or 10 minutes we prepared for at least ourselves. Correct. What I want to speak to interviewer. We have a patient to sit morning 9:30 to evening 6 o'clock. When our turn will come, we'll wait for that time. So now I came for here 30 minutes, why you are not coming? What is this nonsense? జాబ్ కోసం వచ్చినప్పుడు వెయిట్ చేయలేకపోతే, ఇక్కడే మన ఇది దొరకకపోతే, మన పేషెన్స్ లెవెల్స్ అనేవి మిస్ అయిపోతే, మనం జాబ్లో ఇంత పేషెన్స్ ఉండాలి, కస్టమర్ని ఎట్లా మనం ఫేస్ చేయగలుగుతాం? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది నేను చెప్తుంది రెగ్యులర్గా మేము చూసి మా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు చాలామంది. ఇంకొకటి, ఇక్కడ ఒక బేసిక్ గ్యాప్ ఎక్కడంటే అండి, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, ఇంకా కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడాము. కాలేజెస్లో కంపల్సరీ ఇంక్యుబేటర్ సెంటర్స్ పెట్టుకోవాలి, అసలు మార్కెట్లో ఏం అప్గ్రేడ్ వస్తుందో చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలండి. ప్రిన్సిపల్ దగ్గర నుంచి కింద వరకు ఒక అలైన్తో చేసేవాళ్ళు ఇంతకుముందు చేశారు కాబట్టి అట్లీస్ట్ 2002 నుంచి 2010 వరకు ఐటీ అంటే హైదరాబాద్ సౌత్లో ఇంత బాగా వేయగలిగాం మనం. ప్రతి ఈవెన్ కర్ణాటక, హైదరాబాద్, సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ ఎర్లియర్ ఆ టైంలో మనం పిలిచారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఫీజ్ రియంబర్స్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఆర్ సమ్ అదర్ కార్యక్రమం, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడం ఎవరు తప్పు కాదు, కాలేజీలు రావడం కూడా తప్పు కాదు. స్టాండర్డ్స్ మెయింటైన్ లో క్వాలిటీ అంటేనే ఒక ఇదే ప్రోడక్ట్. ఈవెన్ నేను మొన్న రీసెంట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్తే the driver qualification is BTech. Okay. Why you are here? నాకు 40,000 శాలరీ వస్తుంది సార్. అది 40,000 ఎలా వస్తుంది? ఒక ట్రిప్కి వెళ్ళి వస్తే 2,000 వస్తారు.
20 days 40,000 వస్తుంది. దీన్ని 40,000 వస్తుంది, ఇక్కడ 10,000తో పోల్చుకుంటే 40,000 బెటర్ అనాలా, లాంగ్ టర్మ్ కెరీర్ బిల్డ్ చేసుకోవడం బెటర్ అనాలా? కానీ చదువుకోవడానికి చేసేదానికి వ్యత్యాసం ఉంది, వ్యత్యాసం. చాలా గ్యాప్ ఉంది. తప్పక పీపుల్ ఆర్ ఫోకస్ ఆన్ గిగ్ వర్క్స్ కానీ ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అండ్ కెరీర్ నుంచి కరెక్ట్గా గైడెన్స్ లేని వాళ్ళు మీరు చూసుకుంటే దే టేకింగ్ ద రాంగ్ స్టెప్. ఐదర్ బ్యాక్ డోర్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 3 lakhs ఇస్తాను 5 lakhs ఇస్తాను జాబ్ ఇప్పిస్తారా. ఇప్పుడు ఇదొక మంచి పాయింట్ రేజ్ చేశారు రవి గారు. జనాల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే అండి, నేను కష్టపడకూడదు, అన్నీ వచ్చేసేయాలి. సార్ ఒకవేళ మీరు నిజంగా డబ్బులు ఉన్నాయి, బ్యాక్ డోర్ కట్టి వెళ్ళారు, లోపలికి వెళ్ళినా మీ జాబ్ వేరే వాడు చేయడండి. ఎగ్జాంపుల్, ఎవడన్నా ఇప్పించాడు, టైం బాగుండి ఏదో ఒక ఛానల్ ద్వారా వెళ్ళాడు, ఇది మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి బ్యాక్ డోర్లో నుంచి స్టేజ్ మీదకి వెళ్తున్నారు అంతే. ఒక ఎంట్రీ టికెట్ అంతే. అక్కడ మీరు డ్యాన్స్ చేస్తారా లేకపోతే సింగింగ్ చేస్తారా, మీకంటూ ఒక స్కిల్ ఉండాలి. పర్ఫార్మెన్స్ అనేది మన చేతిలో, మీ చేతుల్లో ఉంటుంది. మేనేజర్ కాపాడలేడు, హెచ్ఆర్ ఎవరు కాపాడలేడు. అదేదో అక్కడ పెట్టే డబ్బులు, మా వాడికి జాబ్ వచ్చిందని పెళ్లి చేసి పంపించామని చెప్పేసి చాలామంది ఉన్నారు సార్. ఇది నేనేదో ఇంకో విధంగా సెటరికల్గా అనటం కాదు, నా దగ్గరికి చాలామంది వచ్చారు, మ్యారేజ్ చేయాలండి, ఏదో ఒకటి ముందు చూడండి, తర్వాత ఏం చేస్తారు. దీనికన్నా కూడా బెటర్ నాదైతే ఒకటే సజెషన్ సార్, ఎవరికైనా సరే జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం 6 months ఫార్ములా. 6 months ఫార్ములా వినండి. 6 months ఫార్ములా. 3 months నువ్వు ఏ కోర్స్ అయినా తీసుకో, పర్ఫెక్ట్గా నేర్చుకో, థియరిటికల్గా పర్ఫెక్ట్గా నేర్చుకో. 2 months నీ పని ఇంకేం లేదు, ఓన్లీ ప్రాక్టీస్. అందులో ప్రాక్టీస్ అంటే ల్యాబ్లో కూర్చొని నీ బుక్లో A+B = B+A, A = B, నో, అది కాదండి. ఇక్కడ దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఎన్ని రకాలుగా మనం టెస్ట్ చేయొచ్చు ఈ అప్లికేషన్ని, ఈ స్కిల్ యూజ్ చేసుకొని నేను ఇంకేదైనా కొత్తగా చేయొచ్చా, ఎగ్జామ్షన్స్ ఏమైనా ట్రై చేయొచ్చా, ఈ లెవెల్లో మీరు చేయగలిగితే యు ఆర్ ఈక్వల్ టు 3 year candidate. దాంట్లో ఇన్డెప్త్గా వెళ్ళమంటున్నారు, డెప్త్ వెళ్ళాలి. ఇంకా ఆ ప్రాక్టీస్ అంతా కూడా డెప్త్ వెళ్ళాలి. పైథాన్ డెఫినేషన్ నేర్చుకున్నాను, నాకు ఫ్రేమ్ వర్క్స్ తెలుసు, నిజంగా అంటే తెలుసు అంటే సరిపోదు. దాంట్లో ప్రాక్టికల్ అప్లికేషన్ బిల్డ్ చేసి గెట్ ది ఎండ్ టు ఎండ్. ఇమాజిన్ చేసుకోండి, నేనే ఈ ప్రోడక్ట్ని నేనే ఒక ప్రాజెక్ట్లో కూర్చున్నాను, ఒక పర్టికులర్ ఏబీసీ హాస్పిటల్కి నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను. ఆ అప్లికేషన్ బిల్డ్ చేసేదానికి ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను, దీన్ని ఈ విధంగా నేను ఫార్ములా రాసుకున్నాను, ఈ విధంగా కోడ్ చేశాను, ఈ కోడ్ చేసిన దానికి ఇట్లా వచ్చింది. గిట్ హబ్లో పెట్టుకోండి, ఒక పీఓసీ కింద చూపించుకోండి. దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. చాలామంది వీటికే వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే కంపెనీ కూడా కావాల్సింది పీపుల్ ఆర్ జాబ్ రెడీ ఫ్రమ్ day 1. మీరు చెప్పినట్టుగా చేస్తుందంటే వాళ్ళకి దే గెట్ అన్ ఎక్స్పోజర్ లైక్ అండ్ ఇంటర్న్షిప్. ఇది కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ కంపెనీలో చేస్తారా, సొంతంగా ఒక మెంటర్ పెట్టుకొని చేసుకుంటుందని మీ ఇష్టము. కరెక్ట్. బట్ ఇఫ్ యూ గెట్ దట్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ, అండ్ దట్ ఈస్ వేర్ యు ఆర్ యాడింగ్ వాల్యూ అడిషన్ టు ద కంపెనీ అండ్ ద క్లయింట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కంపెనీ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ ద ట్రైనింగ్. బెంచ్ అనే కాన్సెప్ట్ పోయిందండి, బెంచ్ అనే కాన్సెప్ట్ లేదు. అంత కాస్ట్ కటింగ్ బోర్డులో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. పీపుల్ ఆర్ అప్స్కిల్లింగ్, పీపుల్ ఆర్ జాబ్ రెడీ ఫ్రమ్ day 1 హూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్. అలాంటి వాళ్ళ జాబ్స్ మాత్రమే ఉంటాయి, అండ్ కంపెనీ కావాల్సిందిగా వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన దానికి 100-200% అదే చూస్తుంది మార్కెట్. ఇందాక మీరు అడిగారు, మధ్యలో మనము డైవర్ట్ అయ్యాం. CV స్క్రీనింగ్లో మేము చూసేది ఫస్ట్ అండి, ప్రొఫైల్ రెడీనెస్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారండి. కనీసం ఆ రెజ్యూమేలో మీరు ఏం మెన్షన్ చేశారు, ఏ ప్రాజెక్ట్ పెట్టారు, ప్రిపేర్ అయ్యారండి. ప్రిపరేషన్ ఉండట్లేదు. అట్లీస్ట్ సరే మీరు ఇన్డెప్త్ చేయలేకపోయారు, ఈ రెజ్యూమేలో నేను ఐ వర్క్డ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ అని పెట్టుకున్నారు. అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వస్తాయి, అందులో నువ్వు పర్టికులర్గా ఏం చేసావు, కనీసం అది ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా సరే థియరిటికల్గా బాగున్నాడు, ప్రాక్టికల్గా మనం ఏదో ట్రైన్ చేసుకుందాం అని చెప్పి మార్కెట్ రెడీ ఉంది, ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అయితే నేను యాజ్ ఎ హైరింగ్ మేనేజర్ కొన్ని 100 మందిని ఇంటర్వ్యూ చేశాను సార్. రెజ్యూమ్లో పెట్టిన దానికి వాళ్ళకి వచ్చే రియల్ టైమ్ సబ్జెక్ట్కి చాలా గ్యాప్ ఉంది. ఒక క్లాస్లో ఒక 60 members తీసుకుంటే 60 రెజ్యూమ్స్ ఒకేలాగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. 60 people సేమ్ లైబ్రరీ మేనేజ్మెంట్, సేమ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. బట్ ఏం చేశాను క్వశ్చన్ అడుగు దాంట్లో ఇండెప్త్ చెప్పలేకపోవచ్చు. సో ఫస్ట్ యాజ్ ఎ టీమ్ చేసామంటారు. బట్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్, పీపుల్ డోంట్ ఆన్సర్ ది క్వశ్చన్స్. జాబ్ సీకర్స్ ఒకటేనండి, వాళ్ళు చేసుకోవాల్సింది ఇప్పటికైనా ఐ ఓపెనర్ అండి. స్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఇప్పటి నుంచే సెకండ్ ఇయర్ నుంచి ఫాలో అవ్వండి, ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకోండి, ఏ టెక్నాలజీస్ ఏం నడుస్తున్నాయి, మీరు ఎలా నేర్చుకోవాలో ఒక ప్రాసెస్ చేసుకుంటే ఆ కొత్త టెక్నాలజీ కొత్త టూల్ ఏది వచ్చినా కూడా సేమ్ ఫ్రేమ్వర్క్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్వర్క్ని మీరు అప్లై చేయకుండా
స్ట్రైట్ అవే నేను ఆ సబ్జెక్ట్ నాది బీటెక్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాతే నేను వెళ్ళి ఇన్స్టిట్యూట్లో చేరుతానంటే 1 year గాన్. యువర్ ఫ్రెషర్ ట్యాగ్ లైన్ విల్ మిస్సింగ్. సో జాబ్ అనేది ఫ్రెషర్ ట్యాగ్ ఉన్నప్పుడే కొట్టాలి. ఉన్నప్పుడే కొట్టాలి. కాలేజ్ బయటకి ఎప్పుడైతే వస్తామో లక్షల్లో మనం ఒకరం. అంతే. ఇట్స్ వెరీ టఫ్ టు గెట్. వెరీ టఫ్ టు గెట్. ఫస్ట్ దీనిలో ఒక 2 రకాలు ఉన్నాయి సార్. చాలా మందికి ఒకటి తెలుసు, జాబ్ అంటే ఐటీ జాబ్. అంటే వేరే డొమైన్స్లో ఉన్నాయి అంటున్నారు. చాలా డొమైన్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇవాళ మీరు కొన్ని కాలేజెస్తో మీరు చిన్న సర్వే చేస్తే మాకు ఒక రిక్వైర్మెంట్, ఒక క్లయింట్ రిక్వైర్మెంట్, మెకానికల్ ఇంజనీర్స్ కావాల్సి వచ్చారు 12 members. మెకానికల్ ఇంజనీర్ ప్రతి డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మేము వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, సార్ సిఎస్సి తప్పించి అన్ని బ్యాచెస్ మాకు ఫిల్ అయిపోయారు. అది ₹1 శాలరీ వేరే పక్కన పెట్టాడు. వాళ్ళు జాబ్స్లో ఉన్నారు. మాకు మీరు ఏమైనా చేయగలిగితే సిఎస్సి వాళ్ళని, ఏఎంఎల్ వాళ్ళని మమ్మల్ని వీళ్ళు ప్లేస్ చేయండి సార్. అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉన్నది సిఎస్ అండ్ డేటా సైన్స్లో. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ అని మనం అనలేము సార్. ఇక్కడ ఏమైందంటే కాలేజీల్లో ఈ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. రైట్. ఒకప్పుడు ఓన్లీ సిఎస్సి ఉండేది, ఐటీ ఉండేది. ఇప్పుడు సిఎస్సి ఐటీతో పాటు డిఎస్ కానీ ఏఎంఎల్ కానీ అట్లాగా 4-5 కొత్త బ్రాంచెస్ పెరిగిపోయినాయి. అంటే వాళ్ళ కాలేజీలో 60% ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఉన్నారు, మిగతా 40% అక్కడ షార్టేజ్ ఉన్నారు కాబట్టి అయిపోయారు, సెలక్షన్ అయిపోయారు. గుడ్ గుడ్. ఓకే. సివిల్ కానీ మెకానికల్ కానీ. ఇంకోటి సార్, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీటెక్ ఈసీఈ చదివాను కాబట్టి ఓన్లీ ఈసీఈ జాబ్స్ అని నేను చెప్పట్లేదండి. ఈసీఈలో కూడా టెక్నాలజీ పరంగా రావచ్చు. సిఎస్సి వాడు ఈసీ జాబ్ చేయొచ్చు. ఎట్లా అంటారా, విఎల్ఎస్ఐ ఉందండి. విఎల్ఎస్ఐ సెగ్మెంటు కాలేజెస్లో ఎంతసేపటికి నాకు అమెజాన్లో జాబ్ వస్తుంది, లేకపోతే ఇండియా మార్ట్లో జాబ్ వచ్చిందని అంటున్నారు. కానీ సెమీ కండక్టర్ దాంట్లో ఎంతమంది మన ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్ నుంచి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెషర్గా జాబ్ కొట్టిన వాళ్ళు. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్స్, విఎల్ఎస్ఐ ఇంజనీర్స్, ఎస్టీఏ. దెర్ ఈస్ హ్యూజ్ డిమాండ్. విత్ ఈవీ ఐ థింక్ ఆపర్చునిటీస్ విల్ more. At the same time లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్. కంపేర్ టు ఐటీలో 4 lakhs ఇస్తే మీరు క్రాక్ చేయగలిగితే ఇంటర్వ్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 7-8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. 3 yearsకి మీరు క్వాల్కామ్ శాలరీస్ చూడండి. 3 year క్యాండిడేట్, రైట్ క్యాండిడేట్ 21-24 lakhs ఈజీగా ఉంటుందండి. కరెక్ట్. ఆ సెగ్మెంట్స్ మిస్ అవుతున్నారు. అవి ఒకసారి చూసుకోవచ్చు. హైదరాబాద్లో శాటిలైట్ రిలేటెడ్ ఒక కంపెనీ ఉంది, స్కై రాకెట్. ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు ఆ సెగ్మెంట్కి రెడీగా? వాళ్ళు రీసెంట్గా కూడా సీడ్ ఫండ్ రేజ్ చేశారు. ఆపర్చునిటీస్ వాళ్ళు ఇవ్వడానికి ఉన్నా వీళ్ళు ఎంతమంది ఉన్నారు రెడీగా? అదొకటే రాదు కదా, దానికి సంబంధించి ఇంకెవరో కొంతమంది మళ్ళీ కాంపిటేటర్స్ అయితే వస్తారు కదా. స్కిల్ రెడీగా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అంటే మీరు ఒక డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేస్తారు సార్. ఇక్కడ మనం అస్తమానం ఏఐ పైన కానీ డేటా సైన్స్ కానీ ఐటీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. విదిన్ వి హావ్ ఆపర్చునిటీ అదర్ సెగ్మెంట్స్ ఆల్సో. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కాకుండా నాన్ ఐటీ కాకుండా మీరు చూసుకుంటే అగ్రికల్చర్ సైడ్ కానీ ఎగ్జాక్ట్లీ ద స్కోప్ రీసెర్చ్ చేసేదానికి స్కోప్ చాలా ఉంది. ఏ కమింగ్ ఇన్ ద లాట్ ఆఫ్ పొటెన్షియల్ స్కోప్ ఇన్ ద అదర్ డొమైన్స్ అండ్ ఆటోమేషన్. ఇవాళ లేబర్ కెన్ డూ ద ప్రోగ్రామింగ్ సార్. అవును. నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్ చాలా వస్తున్నాయి. మీరు నేను కూడా కూర్చొని కోడ్ చేసేయచ్చు. కరెక్ట్. ఆపర్చునిటీ అంటే మన మైండ్లో ఒక బిజినెస్ ఇన్ సినారియో, నాకు ఇది కావాలి అని మీకు ఒక క్లారిటీ ఉంటే కోడ్ వచ్చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం కోర్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఇవాళ రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే మీ జాబ్ ఎక్కడికి వెళ్ళదండి. సార్ జాబ్ పైన ఇలాంటి బిజినెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన ఫోకస్ పెడితే యూ క్యాన్ బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అండి ఇక్కడ 2 రకాల థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి రవి గారు. ఒకటి ఫాలోడ్ బై వాట్ యూ మార్కెట్లో జాబ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం అనేది ఒకటి, టార్గెట్ చేసి కొట్టడం అనేది ఒకటి. నాకు పలానా కంపెనీ ఇస్ మై డ్రీమ్ కంపెనీ, నేను ఆ కంపెనీలో జాబ్ కొట్టాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఎలా ఆపరేట్ అవుతుంది, ఆ కంపెనీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హైరింగ్ ప్రాసెస్ ఏంటి, ఈ రీసెర్చ్ చేయాలి మనం. ఆ రీసెర్చ్ చేయకుండా మనం డైరెక్ట్ కొట్టాలంటే కొట్టలేము కదండి. బట్ పీపుల్ ఇవాళ వస్తున్న జెన్జీలో ఆ టైప్ ఆఫ్ బ్యాచ్ ఉన్నారండి. 5% ఆఫ్ ది పీపుల్ ఇవాళ సీనియర్స్ జెన్జీతో కాంపిటేట్ చేయడానికి కూడా చాలా భయపడుతున్నారు. రీసెంట్గా చూసాం కదా, మన దగ్గర ఒక ఆఫీస్కి ఒక 10th class అబ్బాయి వచ్చారు. 10th class ఫోర్ బిల్డ్ అప్లికేషన్స్ ఆల్రెడీ 3 అప్లికేషన్స్ మార్కెట్లో సెల్ చేశాడు. ఈ వర్క్డ్ విత్ గవర్నమెంట్స్. అంటే 10th class అబ్బాయి చూడండి, 10th బ్రేక్అవుట్ అయిపోయి 10 years నుంచి వచ్చాడండి తను. అంటే ఇక్కడ నీ సర్టిఫికేట్ కన్నా కూడా ఏ ప్రాబ్లం నువ్వు సార్ట్ అవుట్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. ఏ కాలేజ్ వచ్చినా ఇంపార్టెంట్ కాదు, ఒక చిన్న విషయం సార్, ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్పాలి. కాలేజెస్ ఇప్పుడు మీ టాప్ కాలేజెస్ తీసుకున్నా కూడా 1% ఓన్లీ క్రీమ్, 10% ఓన్లీ యావరేజ్.
రిమైనింగ్ పీపుల్ అగైన్ దే విల్ ఆల్సో స్టార్ట్ బ్యాడ్లీ. బట్ ఆ కాలేజీ కొన్ని ఎస్ఓపీస్ ఫాలో అవుతుంది కాబట్టి వీళ్ళు బయటకు వచ్చినప్పుడు కంపేర్ టు సమ్ ఎక్స్తో పోల్చుకుంటే బెటర్గా ఉంటున్నారు. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అదే మీరు ఏమీ తెలియని దగ్గర కాలేజీలో అసలు ఏమీ ఇటువంటి ప్రాసెస్ లేని కాలేజీలో కూడా ఒకరిద్దరికి మంచి జాబ్లు వస్తాయి. ఎలా వస్తున్నాయి? సో వాళ్ళ యొక్క విజన్ సార్, కన్సిస్టెన్సీ, ఒక ఫుల్ ఫోకస్గా డెడికేటెడ్గా పనిచేసినప్పుడు యూ గెట్ ది ఆపర్చునిటీ. వీళ్ళు ఎక్కడో చోట రే మనకి ఎట్లాగో ఇది పరిస్థితి, మనం దీన్ని ఫోకస్ చేయాలి, ఈ పర్టికులర్ దీనిలో నాకు జాబ్ కొట్టాలి అంటే మైండ్ సెట్ సార్ ఇక్కడ. కరెక్ట్ మైండ్ సెట్, రైట్. బేసికలీ మైండ్ సెట్. అరే నాకు ఎన్ని ఇవ్వలేదు, మా ఫాదర్ ఆ రోజు అట్లా చేర్పిస్తే బాగుంటుంది, లేకపోతే మా కాలేజీలో ఇచ్చి చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చేది 10% అండి, మిగతా 90% మీదే. ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. కాలేజ్ అయితే ఏం చేస్తున్నావు? అప్స్కిల్లింగ్ చేస్తున్నావా, అసైన్మెంట్ ఏదైనా ప్రాక్టికల్ చేస్తున్నావా, లేదా గాలికి తిరుగుతున్నావా, టైం పాస్ చేస్తున్నావా? ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో ఆఫ్టర్ కాలేజ్ అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందండి. మీ చుట్టుపక్కల మీరు ఎటువంటి బ్యాచ్ని మీరు చేస్తారో దాన్ని బట్టి మీకు ఉంటుంది. వెళ్ళండి అదే కాలేజీ పీపుల్తో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, హైదరాబాదే తీసుకుందాం. సిబిఐటిలో ఒక ఫ్రెండ్ చదువుతున్నాడు. ఇవాళ రేపట్లో ఫేస్బుక్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇన్స్టా ఉంది, చాలా ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ రీల్స్, గో విత్ సిబిఐటి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, లేకపోతే వాసవి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే మల్లారెడ్డి ఏం చేస్తున్నారు. లింక్డ్ఇన్లో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, నెట్వర్క్ పెంచుకోండి. ఇప్పుడు ఎలాగో ఇంటర్ కాలేజ్ థింగ్స్ జరుగుతున్నాయి, ఈవెంట్స్ మీట్ అవ్వండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకన్నా బెటర్గా మనం తక్కువ ప్రైస్లో ఏం చేయొచ్చు, సెల్ఫ్ అనాలిసిస్. టీమ్ ఫామ్ అవ్వండి. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ ఇయర్ నుంచి మీరు ఫోకస్ చేసుకోగలిగితే ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు మెచ్యూరిటీతో బయటకు వస్తారండి. ఒక ఐటీ జాబ్ కొట్టాలంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది సార్. ఆ ఫ్రేమ్ వర్క్ వచ్చేటప్పుడు 6 months ఫ్రేమ్ వర్క్. ఇందాక మీకు మనం మాట్లాడుకున్నట్టు 3 నెలల సబ్జెక్టు, 2 నెలల ప్రాక్టీసు, 1 month కంప్లీట్ మాక్ ఇంటర్వ్యూస్. సేమ్ ఆ 2 నెలల్లో మీరు నేర్చుకున్నదంతా కూడా మీకు మీరే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకోండి. టీమ్ ఫామ్ అవ్వండి మీ ఇన్స్టిట్యూట్లోనే. వాళ్ళ ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ వాళ్ళు చేసుకోండి. లేదా ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఏ టూల్స్ చాలా వచ్చాయి. ఫ్లెమింగో ఇస్ అ ఫ్రీ టూల్. మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమే ఇచ్చి ఇదిగో నా రెజ్యూమే ఇది, నన్ను ఇంటర్వ్యూ చేయంటే అది ఇంటర్వ్యూ చేస్తుంది, బెటర్గా చేస్తుంది. బాగుంటుంది సార్, అది టూల్ బాగుంది. అలానే ఇప్పుడు మన స్మార్ట్ రిక్రూటర్ అని చెప్పి మన 10th class అతను వచ్చారు కదా, అప్లికేషన్ బిల్డ్, సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ హీ బిల్డ్. ఈ ప్రాసెస్లో రెజ్యూమ్ ప్లేస్ వైటల్ అండ్ క్రిటికల్. ఎగ్జాక్ట్లీ 60% మీ హూ యు ఆర్ అనేది ఆ రెజ్యూమే చూసే చెప్తామండి. ఓకే, సో మీరు ఏ విధంగా రెజ్యూమ్ని ఫిల్టర్ చేస్తున్నారు? హౌ ఇట్ ప్లేస్, ఏమేమి సెక్షన్స్ ఇంపార్టెంట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు ఎక్స్పీరియన్స్ రెజ్యూమేని ఒకలా చూస్తాం, ఫ్రెషర్ రెజ్యూమేని ఒకలా చూస్తాం. ఎక్స్పీరియన్స్ రెజ్యూమే తీసుకుంటే అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కడ అంటే అతని మొత్తం తన గురించి పైన ఒక సమరీ ఇస్తాడు. నేను ఇది, నా పరిస్థితి ఇది, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ స్కిల్స్ మీద నేను చేశానని చూస్తాం. దానికి కొంత వెయిటేజ్ ఇస్తాం. దాని తర్వాత కింద అతను ఎప్పుడు ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యాడు, అక్కడి నుంచి ఇతను ఫస్ట్ జాబ్ ఎప్పుడు వచ్చింది, ఈ మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, గ్యాప్స్ ఉంటే ఏం చేశాడు, ఏం నేర్చుకున్నాడు అనేది చూస్తాం. ఫస్ట్ జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్లో ఏం రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేశాడు. అతని చాలామంది వెళ్ళగానే అందరూ ఒకటే పెడతారు, కింద ప్రాజెక్ట్లో ఉన్నది పైన ఉంటుంది, పైన ప్రాజెక్ట్లో ఉన్నది పైన ఉంటుంది, సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దట్ మీన్స్ ఈజ్ అ ఫేక్. రెస్పాన్సిబిలిటీస్లో కూడా తను జెన్యున్గా చేసింది పెట్టాడు అనుకోండి సార్, మాట్లాడడం ఈజీ కదా. అది అట్లా కాకుండా ఆయన ఒకటి రెజ్యూమే పెట్టాడు, ఆయన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైరింగ్ ప్రాసెస్లో రెజ్యూమే ఒకటి ఉంది, వాళ్ళు మాట్లాడేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ చూస్తామండి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు జావా రెజ్యూమే తీసుకుంటే జావా ఫుల్ స్టాక్ అంటారు, నేను ఏఎంఎస్ సపోర్ట్ చేశాను అంటాడు. జావా ఫుల్ స్టాక్లో ఏఎంఎస్ ఎందుకు వస్తుంది? డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి కదా. అందరూ ఏ టెక్నాలజీస్ వాడారు? జావా విత్ రియాక్ట్ వాడావా, జావా విత్ యాంగులర్ వాడావా, జావా విత్ యాంగులర్ ప్లస్ మాంగో వాడావా, టెక్సాక్ అంటే డెవలప్మెంట్ స్కోప్ ఏంటి, ప్రాక్టికల్స్ ఏంటి, ఆన్సర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. అవి మెన్షన్ చేసుకోవట్లేదు. అవి చూస్తాం మేము చూసేటప్పుడు. అవి బాగున్నాయి అనుకోండి, డ్యూరేషన్, ఒక కన్సిస్టెన్సీ చూస్తాం. ఈ రోజు వస్తున్న ప్రొఫైల్లో చాలా వరకు ల్యాకింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అవును సార్, ఎవ్రీ 6 months జాబ్స్ ఎవరు ఎక్కువ ఇస్తే. సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మధ్యలో పోస్ట్ లాక్డౌన్ నోసెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి కదా, బీభత్సంగా అండి. సో దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంది మార్కెట్ పైన? చాలా ఉంది సార్. ఇవాళ అందుకే 3 నెలల నోటీస్ పీరియడ్ ఎవరు కన్సిడర్ చేయట్లేదండి. ఎక్కడో ఇంకా పెద్ద కంపెనీస్ 2-3 కంపెనీసే సరే ఆఫర్ ఇస్తే ఉంటాడు అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇమీడియటే కావాలి. వాడు యావరేజ్ అయినా పర్వాలేదు, క్యాండిడేట్ జాబ్ సీకరు యావరేజ్ అయినా పర్వాలేదు, ఇమీడియట్ వస్తానంటే తీసుకుంటున్నారు. ఎందుకంటే బిల్డింగ్ ఇష్యూస్ కదండి, ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్కి బిల్డింగ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా.
అందుకోసమని ఇప్పించి వాళ్ళని కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి 90 days నోటీస్ పీరియడ్ ఇట్స్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ టు ద కంపెనీ. అందుకోసమేనండి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రిజైన్ చేసి చాలామంది చాలా జాబ్ సీకర్స్ రిజైన్ చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అచ్చా, జాబ్ లేకుండా ముందే ప్రిపేర్ అవుతూ టు గెట్ ది బెటర్ ఆపర్చునిటీ. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి మీకు ఇక్కడ 2 రకాలుగా చెప్పాలండి. 90 days వాడికి జాబ్ షాప్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఇక్కడ నాకు ఇంత ఉంది, ఇక్కడ నాకు ఇంత ఇస్తాము, ఈ జాబ్ ఆఫర్ని పట్టుకొని మార్కెట్కి వెళ్ళి జాబ్ ఇది చేస్తున్నాడు. ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ కండిషన్కి అది కూడా ఒక కారణం. చాలా అండి. ఓవర్ హైప్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి చాలా మందికి మార్కెట్లో. లేదు సార్, ఇప్పుడు దాన్ని నేను ఈ విధంగా కూడా చెప్తున్నాను అండి. అయిపోయిందండి ఆ సీజన్ అనేది. ఇంకొక మహా అంటే ఒక 6 నెలలు ఉంటుందండి. తర్వాత ఆటోమేటిక్గా ఇప్పటికే చాలా కరెక్షన్స్ వచ్చాయి. మీరు చెప్పే ఈ 30,000 50,000 లే ఆఫ్స్ అనేవి కూడా దే వాంట్ టు కరెక్ట్ దెమ్ సెల్ఫ్. కరెక్ట్, ఒక విధంగా మంచిది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. కరెక్ట్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే బిజినెస్ చేస్తుంది అంటే దాని మీనింగ్ లాస్లో బిజినెస్ చేయాలి, లాస్ బ్రేక్ చేయాలనేది ఏ కంపెనీ ఇంటెన్షన్ కాదండి. బేర్ మినిమం నాలెడ్జ్ ప్రాఫిట్స్ లేకపోతే ఏ కంపెనీలు సర్వైవ్ అవ్వవు. ఇవాళ సోకాల్డ్ వైట్ ఎలిఫెంట్స్ లాగా మనం కంపెనీని రన్ చేయాలంటే అవేది కాదు. రీసెంట్గా చాలా కంపెనీస్ లే ఆఫ్ చేయడానికి రీజన్స్ కూడా పాత నీరు బయటికి పంపించి కొత్త నీరు తెచ్చుకుందామని ఆలోచన. దట్ మీన్స్ వాళ్ళు ఏదో షట్ డౌన్ చేసుకొని లాక్ వేసుకొని వెళ్ళిపోదామని కాదు మీనింగ్. వీళ్ళే అప్ స్కిల్ చేయొచ్చు కదా అన్నారు. మీరు ఇందాకన్నా మనం మాట్లాడుకున్నాం, అప్ స్కిల్ చేయడానికి చేంజ్ రెసిస్టెన్స్ అనేది ఒకటి అడ్డం వస్తుందండి. అండ్ ఇది చాలా డేంజరస్ మార్కెట్లో. నేను కూడా కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉంటాం మనం. పీపుల్ విత్ కంఫర్ట్ జోన్, పీపుల్ విత్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. కరెక్ట్. ఒకటే ప్రాజెక్ట్ 10 years చేసినామా, ఈచ్ ఇయర్ 10 yearsలో 10 different ప్రాజెక్ట్ చేసినామా, ఏది ఇంపార్టెంట్? ఖచ్చితంగా మీరు ఒకటే ప్రాజెక్ట్ 10 years కూర్చున్నారంటే ఈజ్ ఈక్వల్ టు 1 year 2 year ఎక్స్పీరియన్స్. అది 1 year ఎక్స్పీరియన్స్, సేమ్ ఎక్స్పీరియన్స్, నాట్ 10 years ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి బికాజ్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ చేంజ్ రెసిస్టెన్స్ మోడ్లో ఉంటారు. పీపుల్ హు డోంట్ అడాప్ట్, పీపుల్ హు ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. కరెంట్గా మార్కెట్కి కావాల్సింది పీపుల్ హు ఆర్ who can adopt, who can upskill, who are flexible, who are adaptable. కరెక్ట్ సార్. ఇక్కడ చిన్న కామన్ సెన్స్ మనం అంటే బేసిక్ ప్రిన్సిపల్ అంటాం, ఐడియా ఉంది కదా. కామన్ సెన్స్ అప్లై చేసుకోగలిగితే ఎవరిమైనా, ఒక పర్టికులర్ ఐటీ అనో లేకపోతే నాన్ ఐటీ అనో ఇంకోటి కదండి. మార్కెట్ ఇంటెలిజెన్స్ అండి. మార్కెట్లో ఏం నడుస్తుంది, ఇది వస్తే ఇది మనకి ఏం ఇంపాక్ట్ అవుతుంది, దీన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి. బేసిక్ నామ్స్ ఏవైతే మార్కెట్లో, ఇప్పుడు సపోజ్ ఏ అంటున్నారు, ఏఐ ఈజ్ ఎ బజ్ వర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతిదానికి ఏఐ అని వాడేస్తున్నారు. సింపుల్. ఇవి మీరు ఏఐ రాకముందు కూడా కొన్ని టూల్స్ ఇప్పటికీ స్టాండర్డైజ్ చేసుకోవడం కోసం టూల్స్ ఉన్నాయండి. దానికి కూడా బజ్ వర్డ్ ఏఐ అని పెట్టేసి మార్కెట్లో తీసుకొచ్చేసారు. దాని మీనింగ్ ఏంటంటే జాబ్ లేదు, జాబ్ పోయింది, జాబ్ ఉన్నది అనే దానికన్నా కూడా అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. అది మిస్ అవుతున్నాం. కరెక్ట్ సార్. ఇంకోటి మీరు ఏ చెప్తున్నారు, ఏ వల్ల ఎంత గుడ్ ఉందో కొంచెం బ్యాడ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటెలిజెన్స్ పైన, క్రియేటివ్ పైన ఫోకస్ పెట్టట్లేదు. ప్రతి దానికి కూడా కాపీ పేస్ట్ లెక్క చాట్ జీపీటీకో దేనికి ఏ టూల్ పైన డిపెండ్ అవ్వడం. సో యువర్ క్రియేటివిటీ ఇస్ గోయింగ్ సమ్ వేస్, గోయింగ్ ఫర్ దట్. ఏని రైట్ వేగా వాడి ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, అప్ స్కిల్లింగ్ కానివ్వండి, your productivity, efficiency, then definitely it will have a very good advantage in building your profile. బాగా చెప్పారు మీరు. అందులో ఖచ్చితంగా చెప్పాలంటే హ్యూమన్ టచ్ విత్ ఏఐ అనేది ఎవర్ లాస్ట్, ఖచ్చితంగా ఎవరిని మీరు రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే మీ థాట్ అది, మీ ప్రోటోటైప్, దాన్ని బై హెల్పింగ్ ఆఫ్ వన్ టూల్ మీరు బిల్డ్ చేస్తున్నారు. ఇది మీకు ఎప్పటికీ నెవర్ ఎండింగ్ స్టోరీ. అలాంటి వాళ్ళకి జాబ్స్ ఉంటున్నాయి. అలా లేకుండా ఒక మెయిల్ రాయనగానే చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ప్లీజ్ గివ్ రిప్లై ఆన్ దిస్ కాపీ పేస్ట్ చేస్తే అదొకసారి మంచి వాడిస్తుందో అర్థం కాదు, కంటెస్ట్కి సంబంధం లేని వాడిస్తుందో అర్థం కాదు. మోస్ట్లీ దట్ ట్రైన్డ్ మోడల్స్ పాస్ట్ డేటా పైన ఇస్తుంది అది. కాకపోతే మీరు రాయాలనుకున్న కంటెంట్ పెట్టి దీన్ని గ్రామరైజ్ సరిచేయి అని చెప్పి దానికి ఇవ్వడంలో తప్పులేదు. మనం ఒక గంట సేపు ఒక ఎఫర్ట్, ఒక టాస్క్ పెట్టే బదులు ఎయిట్లు వాడుకొని 10 to 15 minutes కంప్లీట్ చేసుకొని. బట్ ఐడియా షుడ్ బి యువర్స్, అండ్ వి షుడ్ బి డ్రైవింగ్ దట్. కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం, దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు అయితే. మేబీ ఇన్ ఫ్యూచర్ వస్తుంది, ఎట్లా అవుతుంది చెప్పలేం. ఎందుకంటే టుమారో ఈజ్ అన్ప్రెడిక్టబిలిటీ. కరెక్ట్ సార్. ఇంకోటి మీరు ఈ ఈఆర్పి ప్రోడక్ట్స్ పైన అప్లికేషన్ చాలా పనిచేస్తుంటారు. అవును. ఇటు సైడ్ ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు స్కోప్ ఏమైనా ఉందా? నెక్స్ట్ 10 years అయితే ఏ పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదండి ఈఆర్పి సైడ్. ఒరాకిల్ అంతంత మాత్రమే, ఎందుకంటే మార్కెటింగ్ కొంచెం ఇష్యూ ఉంది ఒరాకిల్లో.
ఎస్ఏపి నెక్స్ట్ 10 years అయితే ఎక్కడికి దెబ్బ పడదు. ఎస్సీపీలో మన వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎట్లా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఇప్పుడు? చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. ఇవాళ ఉన్న వాటిల్లో ఇండియాలో, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అండ్ సౌదీ మార్కెట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నిష్ ఏరియా ఈఆర్పి, ఓకే. నాట్ వరాకిల్. ఐ మీన్ ఎస్పెషల్లీ ఇన్ ఈఆర్పి ఆల్సో ఎస్ఏపి. ఎస్సీపీ ఇప్పటికీ ఎవరన్నా ఎక్కువ ఫ్రీలాన్సింగ్ చేసుకొని జాబులు మానేసి కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎస్ఏపి. మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా అండి మీకు ఒక మాట చెప్పాలంటే రవి గారు, ఎస్ఏపి అనేది ఎలా అంటే ఏదో ఒక విధంగా వాళ్ళు మార్కెటింగ్లోకి తీసుకెళ్తారు. టీమ్ ఎఫర్ట్స్ కూడా ఉంది, ప్రొడక్ట్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. మీకు ఇంతకుముందు 4.7 నుంచి తీసుకుందాం, ఇంకా అంతకుముందు కూడా ఉన్నాయి వెర్షన్స్. దెన్ ఈసీసీ 6.0, దెన్ S4 హనా, దెన్ డేటా మైగ్రేషన్, హనా మైగ్రేషన్, నౌ పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, టుమారో యాప్స్. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఎవాల్యూట్ అవుతూ వస్తున్నాను ప్రొడక్ట్ ఈజీ చేసుకోవడం కోసం. ప్లస్ ఇవన్నీ కూడా హై వాల్యూమ్ టికెట్స్, హై వాల్యూ టికెట్స్ కాబట్టి త్వరగా రీప్లేస్ చేయడానికి టైం పడుతుంది. ప్లస్ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే హై వాల్యూ ఎవరు వాడతారు? పెద్ద కంపెనీసే వాడతారు. బెట్ చేయాలంటే అంత ఈజీగా బెట్ చేయలేవు కదా. బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఏఐని బెట్ చేయమని చెప్పండి. మేబీ కమ్యూనికేషన్కి వాడతారేమో, కానీ యాక్చువల్ కోర్ బిజినెస్, కోర్ బ్యాంకింగ్ అయితే వెళ్ళలేరు కదా, వెళ్ళలేము. బికాస్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ థింగ్. ఇది చాలా ప్రైవేట్ డేటా, సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, వి కెనాట్ టేక్ ది డేస్. ఎగ్జాక్ట్లీ. దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సార్ ఈ ఎస్ఏపిలో ఏ టెక్ స్టాక్, ఏ మాడ్యూల్స్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి? సార్ ఆల్ మాడ్యూల్స్ ఈజ్ ఈక్వల్ సార్. ఇందులో ఒక ఫంక్షనల్ అని లేదు, టెక్నికల్ అని లేదు, ఆల్ మాడ్యూల్స్ ఆర్ హ్యావింగ్. బట్ నేను బీటెక్ అయిపోయాను, ఈరోజు వచ్చి ఎస్ఏపి నేర్చుకొని వస్తానంటే జాబులు లేవండి, మొహమాటం ఏం లేదు. ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే స్కోప్. ఇది ఎవరైనా సరే ఒక కోర్ నుంచి కన్వర్ట్ అవుతూ టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ ఎస్ఏపి అనేది. అంటే మీకు కంపల్సరీ కోర్ నాలెడ్జ్ అనేది 100% మ్యాండేటరీ ఎస్ఏపిలో. అలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. మీరు ఒక 3-4 years ఆర్ 5 years, సపోజ్ మీరు సిఏ క్యాండిడేట్ ఎగ్జాంపుల్, మీరు అకౌంటింగ్ తెలుసు, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఆడిట్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, మీరు ఎస్ఏపికి వచ్చారనుకోండి, యు ఆర్ వాల్యూ మార్కెట్కి. మీరు డైరెక్ట్గా నేను ఎంబీఏ అయిపోయింది, నేను ఎస్ఏపి నేర్చుకున్నాను, నాకు జాబ్ ఇవ్వండి, వెళ్తేనే కొంచెం మార్కెట్లో మీకు చెప్పాను కదా, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఒకసారి. ఇది చాలా అందరూ ఐ ఓపెన్ చేసుకొని వినాల్సిన థింగ్ అండి. ఇది మార్కెట్లో JNTU క్యాండిడేట్స్ని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది రెడీగా లేరండి. 2 తెలుగు స్టేట్స్ కొంచెం ఆలోచించుకోండి. ఎందుకు అని మేము ఇన్డెప్త్ స్టడీ చేస్తే వాళ్ళు ఇక్కడ మాకు చెప్తున్న రీజన్ ఏంటంటే, మీ వాళ్ళు వస్తారు, కొంచెం పెయిన్ పెట్టగానే వెళ్ళిపోతారు, కన్సిస్టెన్సీ ఉండట్లేదు, అకౌంటబిలిటీ ఉండట్లేదు, సింపుల్గా నో షో, నో సర్వింగ్ నోటీస్ పీరియడ్, ల్యాప్టాప్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళు చెప్తున్న మాట్లాడి. ఇది కావాలంటే మీరు సర్వే చేసుకోండి. చాలా మేమే కాదు, ఏ రిక్రూటర్మెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ స్ట్రైట్ అవే మెయిల్స్ కూడా పెడుతున్నారండి, నో JNTU క్యాండిడేట్స్. కానీ ఎస్ఏపిలో తెలుగు లేకుండా ఎస్ఏపి ప్రాజెక్టులు లేవు, కానీ స్టిల్ ప్రాబ్లం ఇది వస్తుందంటే ఒకసారి ఆలోచించండి ఎక్కడ మనం ఉన్నామనేది. పర్వాలేదు, మీకు నచ్చలేదా, ఫాలో, ఆఫర్ లెటర్లో ఎంత నోటీస్ పీరియడ్ ఉందో ఫాలో అవ్వండి, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయండి, బయటకు వచ్చేయండి. ఎవరు ఏమంటారండి, ఏమన్నారు కదా, గుడ్ రిలేషన్తో పోతుంది కదా. జగదీష్ గారు, మీరు ఏ క్రెడిబిలిటీతో ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. డైలీ నిద్ర లేచిన దగ్గర నుంచి మా పనే ఇదండి. మేము 2 decades నుంచి ఇదే రిక్రూట్మెంట్లో ఉన్నాం. నేను మా టీం అంతా కూడా ప్రతిరోజు మేము ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో ప్రతిరోజు మేము క్యాండిడేట్స్తో మాట్లాడి ఉంటుంటాం, చూస్తూ ఉంటున్నాం, వాళ్ళని గైడ్ చేస్తాం. ఇదంతా నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో నేను చెప్పట్లేదండి, ఇది మన పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇది మనం ఓకే, మనకు ఒకటి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు ఓకే, ఇమీడియట్గా కట్ చేసుకుని వెళ్ళేంత ఈజీ కాదు కదండి. ఎందుకంటే ఇది చైన్ ఎట్లా ఉంటుందంటే, కింద ఎండ్ కస్టమర్ నాయిస్ చేస్తే ఇమీడియట్ వెండర్కి దెబ్బ పడుతుంది, ఇమీడియట్ వెండర్కి దెబ్బ పడిందంటే సప్లైర్కి దెబ్బ పడుతుంది. అదే మీరు నాయిస్ చేయకుండా అక్కడ కంట్రోల్ చేయగలిగితే వీళ్ళందరూ హ్యాపీ ఉంటారు, స్మూత్ ఉంటుందండి. ఇది నాది క్రెడిబిలిటీ అన్నారు కాబట్టి చెప్తానండి. నాకు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్రూట్మెంట్ అండి. ఆల్మోస్ట్ 2006 మై కెరీర్ స్టార్ట్. అప్పటి నుంచి నేను ఇందులో సర్వీసెస్లో చేశాను, ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీస్లో చేశాను, ప్లస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్కి వర్క్ చేశాను హైరింగ్స్లో. ప్లస్ ఈ కంపెనీలో నేను వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ క్రీనో సొల్యూషన్స్లో. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు కనీసం 100 to 150 మెంబర్స్తో
మాట్లాడుతూ ఉండగా గెయిన్ చేసుకుని నాలెడ్జ్ చెప్తారు. వచ్చిన నాలెడ్జ్తో మార్కెట్లో అటు కస్టమర్స్తో మాట్లాడతాం, ఇటు క్యాండిడేట్స్తో మాట్లాడతాం, రైట్. ఇద్దరిని బ్రిడ్జ్ చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఆ లిబర్టీతో నేను చెప్పాల్సి వస్తుంది. రైట్, గుడ్ సార్, వెరీ వాల్యుబుల్ ఇన్సైట్. అండ్ సార్ మీరు యూ అటెండెడ్ ఏ సమిట్ ఈ 2006 Correct. ఢిల్లీలో 2026 అండి. మనం చంద్రబాబు గారితో ఫోటో Exactly. దిగారు, అవును. ఓకే, పిఎం మోడీ అండ్ మెనీ మల్టిపుల్ కంపెనీస్ సీఈఓస్ కూడా ఉన్నారు. సో అక్కడ ఏంటి సార్ మీరు ఏం నేర్చుకున్నారు, ఏం అబ్జర్వ్ చేశారు? సార్ ఏఐ ఒక 15 lakhs మెంబర్స్ వచ్చారండి. 15 lakhs 15 lakhs మెంబర్స్ ఆ 3 days ప్రోగ్రాంలో, మొత్తం మేమున్న 3 days ప్రోగ్రాంలో ఒక 5 days జరిగిందండి. అందులో 3 days ఉన్నాం మేము. మీకు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా టీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ జనాలు కనపడుతున్నారు మీకు. ఆ టీ మేకింగ్ కానీ ఇంకోటి కానీ. నెక్స్ట్ 5 years తర్వాత అండి మీరు చూడరు, వాళ్ళు ఇంక్యుబేటర్ సెంటర్స్ చాలా బాగా గట్టిగా బిల్డ్ చేసుకున్నారు సార్. యూపీ సైడ్, నార్త్ ఇండియన్. ఓకే, అక్కడ స్టాల్ నెంబర్ 6 కావాలంటే వెరిఫై చేసుకోండి వెళ్ళి. మొత్తం వాళ్ళ దాంట్లో 3rd year స్టూడెంట్స్, 4th year స్టూడెంట్స్. అక్కడ గవర్నమెంట్స్ ఎలా చేశారంటే అండి, ఇంక్యుబేటర్ సెంటర్ పెట్టేసి మీరు కంపెనీ రిజిస్టర్ చేస్తానంటే దే విల్ గివ్ గ్రాంట్ ఆల్సో, ప్లస్ ప్రొడక్ట్ ప్రోటోటైప్స్ని కూడా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పెట్టేసి స్టూడెంట్స్. ఏఐ మీద వాళ్ళు నాట్ ఓన్లీ ఏఐ, ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది ఏం చేయొచ్చు మేక్ ఇన్ ఇండియా కైండ్ ఆఫ్ ప్రోగ్రాంలో వాళ్ళు అక్కడ చేస్తున్నారు సార్. అదొకటి మేము మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి నేర్చుకున్నామండి. తర్వాత లోపలికి వెళ్ళినాకండి గోయింగ్ ఫార్వర్డ్ హాస్పిటల్ ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ ఓవర్ వస్తుందండి. రిలయన్స్ హెల్త్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక టూల్ రాబోతుంది. ఇట్స్ ఏఐ డాక్టర్, సింపుల్ చెప్పాలి. దీనిలో కమ్యూనిటీ బేస్ డాక్టర్ అని చెప్పేసి మీకు డాక్టర్ కన్నా ముందు మీతో మాట్లాడి మీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని అదే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి రియల్ డాక్టర్ పంపిస్తుంది. ప్రీ అసెస్మెంట్ చేసి ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే నీకు ఇది అనుకుంటున్నాను నేను, ఇదో ఈ మెడిసిన్ రాసి ఇచ్చాను, ఇది కరెక్టా కాదా అని రియల్ డాక్టర్ పంపిస్తుంది. రియల్ డాక్టర్ యాక్సెప్టెడ్ అంటే అది మనకి ప్రిస్క్రిప్షన్ డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళిపోతుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎంత అడ్వాన్స్ అయిపోతున్నాం అంటే మనకు ఇంకోటి చూసాం బ్యూటిఫుల్ థింగ్. ఎన్విడియా వాళ్ళు ఈ ఎలన్ మస్క్ ఏదైతే బ్రెయిన్ చిప్ ఉంది కదా, అది ఇక్కడ మనకు లోకల్లో కూడా చేస్తున్నారండి తక్కువ ప్రైస్లో. అంటే న్యూరాన్ చిప్స్ అంటాం చూడండి, న్యూరాన్ చిప్స్ అది ఇండియాలో డెవలప్ చేస్తున్నారు, తక్కువ దీనికి చేయబోతున్నారు. అదొకటి చాలా ఉన్నాయి సార్, ఒక్కటని కాదు, అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎట్లా ఉండబోతుంది ఏ నెక్స్ట్ అనేది ఇట్స్ బేసిక్ లెవెల్ ఆఫ్ థింగ్స్. అదే చెప్తున్నాను కదా సార్, అక్కడికి వెళ్తే అటువంటి వాటిని మన స్టూడెంట్స్ కూడా వెళ్ళి చూడగలిగి, లేకపోతే కొంత దట్స్ అ ఫ్రీ థింగ్ ఏనండి. సాటర్డే సండే కూడా వచ్చింది, 1 day 2 day అట్లా వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది. అక్కడికి వెళ్ళలేకపోయినా దెర్ ఇస్ అ లైవ్ ఉంది, యూట్యూబ్ లైవ్ కూడా ఉంది, కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్లో కూడా ఉంది. మనం అనుకున్న ప్రోటోటైప్ ఇక్కడ ఉందా లేదా, ఇది కాకుండా మనం ఏమైనా కొత్తగా చేయొచ్చా అనేది కూడా పెట్టచ్చు. మంచి లెర్నింగ్ సార్, మంచి ఇనిషియేషన్. మేక్ ఇన్ ఇండియాకి వన్ ఆఫ్ ది బెటర్ ఆపర్చునిటీస్కి ఇది ఒక ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సేమ్ టైం సార్ ఐ థింక్ యు ఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఎ న్యూ యాప్ క్రీనో టీవీ అని మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. అది యాప్ కన్నా కూడా సార్ ఇది కైండ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఓన్లీ. ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్. ఓటీటీ కాదు, యూట్యూబ్లోనే వస్తుందండి ఇది. కొంచెం మన వ్యూవర్స్ చెప్తారా వాట్ ఇస్ క్రీనో టీవీ? క్రీనో టీవీ అనేది ఒక జాబ్ న్యూస్ ఛానల్ అండి. కంప్లీట్ ఇప్పుడు మనకు పొలిటికల్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఎలా అయితే ఉంటాయో కంప్లీట్ జాబ్ న్యూసెస్ అనేవి మీకు క్రీనో టీవీలో మీరు చూడబోతున్నారు. వెరీ సూన్ విల్ లాంచ్ ఇన్ ద మార్కెట్ అండి. త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా రాబోతున్నాం మార్కెట్లోకి. దాని మీద వర్క్ జరుగుతూ ఉంది అనమాట. గుడ్ టు హియర్ సార్. చూద్దాం, లాంచ్ అయినాక చూద్దాం, మళ్ళీ ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఫర్ ద జాబ్ సీకర్స్ అండ్ ఆల్సో ద కంపెనీస్. ఓకే సార్, టు క్లోజ్ యాజ్ ఎ క్లోజర్ లైన్, we see many people losing the IT job due to layoffs and multiple things. ఒక లే ఆఫ్ జరిగిన ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ చాలామందితో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చి జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? 2 things అండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి తప్పు ఫస్ట్. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతే అది మన ఫాల్ట్ అవుతుంది, మనం వేరే డైరెక్షన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు నేను అక్కడి నుంచి వచ్చిన దీనిలో నుంచి వచ్చిన పార్ట్ అంటే కాకపోతే వాళ్ళకన్నా ముందు కొంచెం ముందు మనం బయటకు వచ్చాం. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకసారి ఇది ఇండివిజువల్ పాత్ అండి. ఒక్కొక్కరి కమిట్మెంట్స్లో కూడా మనకి ఇట్లా ఉంటాయంటే హౌసెస్ అని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ పెట్టుకొని వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని కాదనట్లేదు. బట్ వాళ్ళు
మీరు ఇంకొకటి కూడా ఒక బ్యూటీ థింగ్ ఏంటంటే ఇంతమంది లే ఆఫ్ అయ్యారు కదా, ఎక్కడ పోర్టల్స్లో ప్రొఫైల్స్ లేవాలి. ఈ పాటికి కొంతమంది సెటిల్ అయిపోయారు, చిన్న కంపెనీసో పెద్ద కంపెనీసో ఎక్కడో చోట సెటిల్ అయిపోయారు, గ్రాప్ చేసుకున్నారు. కొంతమంది ఉన్నారు ఇంకా అది సెట్ చేసుకోవడానికి. ఇక్కడ ఏం లేదు సార్, చేంజ్ రెసిస్టెన్స్ కన్నా కూడా చేంజ్ అడాప్టబిలిటీ చేసుకోగలిగితే చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. ప్లస్ కొన్ని అన్టాప్డ్ ఇండస్ట్రీస్లో టెక్నాలజీ ఇంకా కావాలి, మీకు ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ తీసుకోండి, మనం అందరం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్లో ఈ రోజుకి ట్రెడిషనల్ మెథడ్సే ఉన్నాయి, కానీ కొత్తగా ఏం టెక్నాలజీ వాడుతున్నారు అక్కడ మన వాళ్ళు? టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవట్లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమన్నా యాప్స్ మీరు బిల్డ్ చేయగలుగుతారు. అంటే మీరు ఏమంటున్నదంటే ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనా జపాన్ చూస్తే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది, మనం ఎందుకు కావట్లేదు, ఇంకా జాబ్ పైన ఎందుకు డిపెండ్ అవుతున్నాం. జాబ్ కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ లేడ్ ఆఫ్, ఆల్టర్నేట్గా అలాంటి ఆపర్చునిటీస్ పైన కూడా ట్యాప్ చేయమంటారు. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి, స్టార్ట్అప్స్ పైన కూడా ఫోకస్ పెడితే బయట గుడ్ టాక్. అంటే మనకు జాబ్ పోయింది, మనం సేమ్ టైం ఇంకో 10 మంది జాబ్ ఇప్పించగలుగుతాం. అదే డిఫరెంట్ పర్స్పెక్టివ్. అక్కడ మనము మన ఎండ్ కస్టమర్ బ్యాంకింగ్ చేసామండి, అదే టెక్నాలజీని మనం అగ్రికల్చర్లో ఫార్మర్కి ఎందుకు చేయలేం? ఒక ఎగ్జాంపుల్ లేదు, మెడికల్ ఉంది, వాళ్ళ మెడికల్ చాలా రెవల్యూషనరీ ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళే కొంది ఈ పీఈటీ టెస్ట్లని ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ఏమి ఉండవు. మిమ్మల్ని వెళ్ళేసి స్కానర్లో నిలబెట్టేస్తే ఎన్ని రోగాలు ఉన్నాయి అన్ని రోగాలకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. నేను చూసాను మీ రిపోర్ట్ ఏఎస్ఎం మీరు ఒక మొత్తం స్కాన్ చేసి 30 సెకండ్స్లో బాడీ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అలా ఇవన్నీ కూడా యాప్స్ వాళ్ళు ఎవడో డెవలప్ చేశాడు. దాన్ని మనము బెటర్ ప్రైస్లో ఇక్కడ ఇవ్వగలిగితే మార్కెట్ ఉందండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి 2,000 రూపాయలు పెట్టుకునేది నువ్వు 20 రూపాయల్లో 30 రూపాయల్లో వాల్యూమ్ గేమ్ ఆడగలిగితే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 20 రూపాయలకి వల్ల కాదులేండి, 2,200 రూపాయలు 500 రూపాయలు సమ్ఎక్స్ దానికన్నా ప్రైస్ తగ్గించి ఇవ్వగలిగి అదే క్వాలిటీ ఇవ్వగలిగితే మనకు అయిపోతుంది సార్. అందరూ వెళ్ళే రూట్లో మనం వెళ్ళామంటే అవుతాం సార్. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మనం థింక్ చేయాల్సిందే. కానీ ఇది ఒక పాజిటివ్ ఇన్సైట్ మీరు ఇచ్చింది టు ద పీపుల్ ఆర్ లూజింగ్ ది జాబ్ ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో జగదీష్ గారు, మీరు ఏదైతే కీ ఇన్సైట్స్ ఇచ్చారో బేస్డ్ ఆన్ యువర్ 20+ years ఆఫ్ రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ పర్స్పెక్టివ్ యాడ్ చేశారు వాళ్ళ డిస్కషన్లో. మన వ్యూయర్స్ కానివ్వండి, జాబ్ సీకర్స్, ఎవ్రీవన్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద ఐటీ అండ్ అవుట్ సైడ్ ఐటీ, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేస్తుంది వాళ్ళ డిస్కషన్. సో ప్లీజ్ కీప్ watching our podcast and encourage RK IT Labs by liking and subscribing. Thank you and have a nice day.